హే గైస్ వాట్సాప్ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. ఈ కోవిడ్ పాండమిక్ వల్ల మన లైఫ్ స్టైల్ అనేది చాలా మారింది. ఎన్నో ఇయర్స్గా ఆఫీస్ నుండి వర్క్ చేసే వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీతో ఇంటి నుండి వర్క్ చేస్తున్నారు. వీకెండ్ వచ్చింది అంటే ఒక మంచి సినిమా కోసం థియేటర్స్కు వెళ్ళే వాళ్ళు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ యూస్ చేయడం స్టార్ట్ చేశారు. అలానే ట్రావెలింగ్ చేసే వాళ్ళకు కూడా ఒక ఆప్షన్ ఉంది. అదే యూట్యూబ్లో ఎవరైనా మంచి మోటో వ్లాగర్స్ ఉంటే వాళ్ళ కంటెంట్ని ఫాలో చేయడం. Having said that, let's start our intro. మంచి ప్లేసెస్కు వెళ్ళి సినిమాటిక్ వీడియోస్ రికార్డ్ చేయాలి అంటే ఈ పాండమిక్ వల్ల కుదరలేదు. సో ఇట్స్ బీన్ 2 years నేను ఒక లాంగ్ డ్రైవ్ వెళ్ళి. రీసెంట్గానే ఈ మీటియోర్ 350లో నెల్లూరు టు బెంగళూరు వచ్చాను. బెంగళూరు రావడానికి 7 hours పట్టింది. అంత కంటెంట్ దొరికింది కదా అనుకుంటే వీడియోస్ అనేవి సరిగ్గా రికార్డ్ అవ్వలేదు. కొన్ని వాయిస్ లేకుండా రికార్డ్ అయితే కొన్ని స్టెబిలైజేషన్ లేకుండా రికార్డ్ అయ్యాయి. తర్వాత థర్డ్ పార్టీ యాప్స్లో వీడియోని స్టెబిలైజ్ చేసి ఎడిట్ చేయాలని ఎంత ట్రై చేసినా ఆ వీడియోస్ సరిగా సెట్ అవ్వలేదు. సో నియర్ టు 6 hours ఆఫ్ కంటెంట్ ఈజ్ వేస్టెడ్. రైనీ సీజన్ కాబట్టి త్రూ అవుట్ ద జర్నీ ఎక్కడైనా బస్ షెల్టర్ ఉంటే అక్కడ ఆగి మళ్ళీ రైడ్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. బట్ రెయిన్ అనేది కంటిన్యూగా పడుతూ ఉండేటప్పటికి బ్యాగ్లో ఉన్న కెమెరాస్, డ్రోన్, ల్యాప్టాప్ ఇవి ఎక్కడ తడుస్తాయో అని ఒక ప్లాస్టిక్ బ్యాగ్తో వాటిని కవర్ చేసి ఒక పక్క బ్యాగ్ని గమనించుకుంటూ డ్రైవ్ చేయాల్సి వచ్చింది. జనరల్గా బైక్లో ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకి తెలుస్తుంది పానియర్స్ లేకపోతే లగేజ్ క్యారీ చేయడం ఎంత కష్టమో. సో ప్రజెంట్ నేను ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్తున్నాను టు గెట్ ఎ పానియర్ ఫర్ మై బైక్. నేను రాయల్ ఎన్ఫీల్డ్ స్టోర్కి వెళ్ళడంతోనే షోరూమ్ వాళ్ళు చెప్పిన మాట ఏంటి అంటే పానియర్ అనేది ఫిక్స్ చేయడానికి అట్లీస్ట్ 2 hours పైనే పడుతుంది సార్ అన్నారు. సో ఇంకా ఆ టైంని ఎలా యూస్ చేసుకోవచ్చు అని ఆలోచిస్తూ కొన్ని సినిమాటిక్ వీడియోస్ తీశాను. ఆ సినిమాటిక్ వీడియోస్ ఇప్పుడు మీకోసం ఇన్ 3, 2, 1 గో. ఇప్పుడే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ నుండి బయటకు వచ్చాను. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే రాయల్ ఎన్ఫీల్డ్ గెరాజ్లో వర్క్ చేసే అతనే చెప్పాడు, మీకు ఈ షోరూంలో ఓన్లీ 1 పానియర్ మాత్రమే దొరుకుతుంది.
మీకు కావాలంటే ఇక్కడ బెంగుళూరులో జేసీ రోడ్‌కి వెళ్ళండి. అక్కడ కస్టమైజ్డ్ పానియర్స్ ఉంటాయి. కస్టమైజ్డ్ పానియర్స్ చేసించే వాళ్ళు చాలామంది ఉంటారు అని చెప్పాడు. కానీ ఈ బెంగుళూరు ట్రాఫిక్కు పానియర్ సైజ్ అనేది పెద్దగా ఉంటే ఈ రోడ్స్‌లో డ్రైవ్ చేయలేం. మేబీ ఫ్యూచర్‌లో లాంగ్ రైడ్స్‌కి వెళ్ళేటప్పుడు 3 సైడ్స్ పానియర్స్‌ని మౌంట్ చేయించొచ్చేమో కానీ ప్రెజెంట్ షార్ట్ రైడ్స్‌కు ఈ చిన్న పానియర్ చాలు అని ఇంకా ఇది ఫిక్స్ చేయించాను. యెస్, ఐ నో అంత సూపర్‌గా ఏం లేదు. చూడ్డానికి కూడా అంతగా లుక్ ఉండదు. బట్ వీ కెన్ మేక్ ఇట్ అపీలింగ్ టు ద ఐస్ బై యాడింగ్ సమ్ స్టిక్కర్స్ టు ఇట్. టైం కుదిరినప్పుడు మంచి స్టిక్కర్స్ కొని పానియర్‌ని కలర్‌ఫుల్‌గా డిజైన్ చేసుకుందాం. ఇఫ్ పాసిబుల్ సేమ్ ఇదే సైజ్ పానియర్ లెఫ్ట్ సైడ్ కూడా దొరికితే ఐ కెన్ మౌంట్ ఇట్ టు ద బైక్. బట్ ఫర్ నౌ దిస్ వుడ్ బి ఫైన్ ఫర్ ట్రావెలింగ్. టాపిక్ వచ్చింది కాబట్టి లెట్ మీ నో యువర్ థాట్స్ అబౌట్ ట్రావెలింగ్. నా వరకు ట్రావెలింగ్ అంటే లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయడం. ఒక టాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ చెప్పినట్టుగా మనం ఇక్కడే పుట్టి ఇక్కడే చనిపోతే ఆ జీవితానికి అర్థం లేదు. మనం ట్రావెలింగ్ చేస్తుంటే రకరకాల మనుషులు పరిచయం అవుతారు. ప్రతి 50 ఆర్ 100 కిలోమీటర్స్కు భాష మారిపోతుంది, అలవాట్లు మారిపోతుంటాయి. ఎన్నో రకాల యానిమల్స్, బర్డ్స్ ఇవన్నీ చూస్తుంటాం. అన్నింటినీ ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా మనకు లైఫ్ అంటే ఏంటో తెలిసేది. ఐ నో ట్రావెలింగ్ ఈజ్ నాట్ ఎవ్రీవన్స్ కప్ ఆఫ్ టీ. చాలామంది ఫ్యామిలీ కోసము లేకపోతే ఈఎంఐలకు లోన్లు కట్టడం కోసం మనీ ఎర్న్ చేస్తూ ఉంటారు. ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఏ మంత్ శాలరీ ఆ మంత్ అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేటే వెళ్ళనక్కర్లేదు. వాళ్ళు ఉండే ప్లేస్ నుండి దగ్గరలో ఏదో ఒక మంచి లొకేషన్ ఉంటుంది. సైట్ సీయింగ్ కోసం బస్సులో వెళ్ళలేరు అనుకుంటే బైక్లో వెళ్ళండి. బైక్లో వెళ్ళలేరు అనుకుంటే సైకిల్లో వెళ్ళండి. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అన్నట్లుగా పీకే మహానందయ్య అనే మన ఇండియన్ ఆర్టిస్ట్ తను ప్రేమించిన అమ్మాయి కోసం ఇండియా నుండి యూరోప్ వరకు ఎన్నో వేల కిలోమీటర్లు సైకిల్లో ట్రావెల్ చేస్తాడు. రీసెంట్గా బెన్ అనే ఒక స్విట్జర్లాండ్కు చెందిన ఐటీ టెకీ అతను వర్క్ చేసే పని మీద ఇంట్రెస్ట్ పోతుంది. సో 5 ఇయర్స్గా వర్క్ చేసే వర్క్ను పక్కన పెట్టి పీస్ ఆఫ్ మైండ్ కోసం హ్యాపీనెస్ని వెతుక్కుంటూ ఎన్నో థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ నడుచుకుంటూ ఇండియాకు వచ్చి సెటిల్ అయ్యాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎగ్జాంపుల్స్. సో ఈ ప్రపంచం ఓ మహాసముద్రం. ఈ సముద్రం లోతు ఎంతో తెలియాలంటే ట్రావెలింగ్ చేయాలి అనే ప్యాషన్ ఉంటే చాలు. కొందరికి హిస్టారికల్ ప్లేసెస్ అంటే ఇష్టం ఉంటుంది, ఇంకొందరికి ఆధునిక కట్టడాలంటే ఇష్టం, అలానే కొందరికి హిల్ స్టేషన్స్. మీ ఇంట్రెస్ట్ ఏదైనా కావచ్చు. ఎక్స్ప్లోర్ చేయండి అండ్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఎందుకంటే ఒక ఏజ్ దాటాక ఎక్స్పీరియన్స్ చేయాలంటే మన చేతిలో ఎర్నింగ్స్ ఉన్నా మనలో ఎనర్జీ ఉండదు. అండ్ కమింగ్ టు మీ, ట్రావెలింగ్ కోసం కార్స్ కంటే కూడా బైకే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అన్లెస్ బైక్ జర్నీ ఈజ్ నాట్ పాసిబుల్. బికాస్ మనం బైక్లో వెళ్తున్నప్పుడు మన ఫోకస్ అండ్ అటెన్షన్ అనేది ఎప్పుడూ యాక్టివ్గా పనిచేస్తుంటుంది. మన సరౌండింగ్స్ అన్నిటినీ చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఒక బైక్ రైడ్ని నిజంగా ఇన్వాల్వ్ అయ్యి ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ రైడ్ కంప్లీట్ అయ్యేటప్పటికీ అవుట్ ఆఫ్ ద బాడీ ఎక్స్పీరియన్స్ లాగా ఒక ట్రాన్స్లో ఉంటాం. సో యాజ్ ఫార్ యాజ్ ఐ నో, ద బెస్ట్ వే టు ఎక్స్పీరియన్స్ ఎ రైడ్ ఈజ్ ఆన్ ఎ బైక్. అట్లానే కర్ణాటక గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ పాస్ చేసిందనమాట. మెట్రో కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తున్నాము ఫ్రమ్ కేఆర్పురం టు సిల్బోర్డ్. మెట్రో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే ట్రాఫిక్ అనేది హ్యాండిల్ చేయడం చాలా కష్టమవుతుంది. సో ఎలాగో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినారు కదా సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కోవిడ్ వల్ల. ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ని ఎక్స్టెండ్ చేయండి ఇంకొక 1.5 years, 1.5 years అట్లా ఎక్స్టెండ్ చేయండి. సో దట్ గవర్నమెంట్కి కొంచెం ఫ్రీగా ఉంటుంది మెట్రో కన్స్ట్రక్షన్ చేయడం అని ఒక నోటిఫికేషన్ పాస్ చేశారనమాట. బట్ చాలా కంపెనీస్ అయితే ఫిల్ చేశాయి, ఇంక్లూడింగ్ అవర్ కంపెనీ. సో
వర్షం పడలేదు ఇంకా. దీనికి బయట కెమెరా ఎక్విప్మెంట్ అంతా ఫిక్స్ చేస్తున్నాను కాబట్టి ఇట్స్ నాట్ వాటర్ ప్రూఫ్. వైర్లెస్ గో ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పటి వరకు అయితే వర్షం పడలేదు కాబట్టి మనం సేఫ్. మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఈరోజు వీడియోలో వాయిస్ అనేది ఒక దగ్గర క్లియర్గా ఉంది, ఇంకో దగ్గర బాగా నాయిస్తో ఉంది. ఎందుకంటే ఈ వీడియోలో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ వ్లాగింగ్ కోసం వాయిస్ ఓవర్ ఇస్తూ వచ్చాను, రికార్డ్ చేస్తూ. బికాజ్ ఇన్స్టా 360 క్యామ్లో రికార్డ్ అయిన ఆడియో క్వాలిటీ అనేది అంతగా బాగాలేదు. మేబీ నేను హెల్మెట్లో ఫిక్స్ చేసిన లావలియర్ మైక్ని సెట్ చేయడం సరిగా చేసి ఉండకపోవచ్చు. సో రికార్డ్ అయిన వాయిస్ అంతా మఫ్ల్డ్ వాయిస్లా వచ్చింది. ఒకసారి మీరు కూడా వినండి. సో లిటరలీ అంటే అక్కడ వర్క్ చేసే స్టాఫే చెప్పారనమాట, మీకు ఇంకా మంచి ప్యానియర్స్ కావాలి, ఇంకా కస్టమైజేషన్ కావాలి, ఇంకా పెద్ద ప్యానియర్స్ కావాలి, మీకు ట్రావెలింగ్ చేయాలి అనుకున్నా ఇట్లా అంటే మీరు జేసీ రోడ్కి వెళ్ళొచ్చు బెంగళూరులో, అక్కడ అన్నీ దొరుకుతాయని. బట్ ఏంటంటే ఇక్కడ మన రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో మాత్రం ఓన్లీ ఒక ప్యానియరే దొరుకుతుంది. సో చిన్నగా మళ్ళీ జనాలు రావడం మొదలుపెట్టారు బెంగళూరుకి. జాన్లో కంపెనీస్ మళ్ళీ అందరినీ పిలిచేస్తారు అని నోటిఫికేషన్ పాస్ చేస్తారు కాబట్టి నియర్ టు 70% ఆఫ్ ద కంపెనీస్ అన్నీ జాన్లోపు పిలిచేస్తారు అన్నట్లు అప్డేట్ ఇచ్చారు. సో మళ్ళీ బెంగళూరు ట్రాఫిక్ అనేది బ్యాక్ టు నార్మల్. वहाँ डाल सकते हैं, डाला तो वहाँ जाता रिफ्रेश टॉपिक को वहाँ क्लिक कर वहाँ न्यू पर वहाँ रखो, वो ऑप्शन आता है वहाँ टॉपिक डेट पे सबमिटेड वाला సో ఇది టిన్ ఫ్యాక్టరీ అనమాట. నెక్స్ట్ వచ్చే జంక్షన్. సో బేసిక్గా బెంగళూరులో ఉండే ఎవరికైనా సరే మెయిన్ ఏరియాస్ అంటే మారతాలి, టిన్ ఫ్యాక్టరీ, సిల్క్ బోర్డ్ ఇవి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. బట్ మన దగ్గర క్రూజర్ బైక్ ఉంది కాబట్టి మనం బస్ స్టాప్స్లో బస్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఆగే పని లేదు. సో వీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దాట్. అండ్ విచ్ గెట్స్ టు అవర్ నెక్స్ట్ పాయింట్. నేను నెక్స్ట్ ట్రిప్స్ ప్లాన్ చేశాను అనమాట, కొన్ని షార్ట్ రైడ్స్. దాంట్లో బెంగళూరు నుంచి దగ్గరలో ఉండే ట్రిప్స్ కొన్ని చూశాను. సో మనం బెంగళూరు నుంచి ఒక 70 కిలోమీటర్స్లో తుముకూరు అనే ఒక ఏరియాకు వెళ్ళొచ్చు. అక్కడ
మందారగిరి హిల్ అనేది ఉందన్నమాట. దాంట్లో ఏన్షియంట్ జైన్ టెంపుల్స్ అని ఇవన్నీ ఉంటాయి. సో అక్కడ సైట్ సీయింగ్కి మంచి స్కోప్ ఉంటుంది. సో రఫ్లీ అరౌండ్ 1 hour 40 minutes అట్లా పడుతుంది ఎక్కడ స్టాప్స్ తీసుకోకుండా వెళ్తే. సో ఫ్రమ్ తుముకూర్ అగైన్ వీ హ్యావ్ వన్ మోర్ ప్లేస్ కాల్డ్ సీరా. సీరా అనే ప్లేస్లో కూడా సైట్ సీయింగ్ లొకేషన్స్ చాలా ఉన్నాయన్నమాట. అలానే మనకి ఇంకా హిరయూర్ అనే లొకేషన్ ఉంది. దాని నుంచి ఇంకా చిత్రదుర్గకు వెళ్ళొచ్చు. అక్కడ చిత్రదుర్గ ఫోర్ట్ చూసుకోవచ్చు. అండ్ చంద్రవల్లి ఆర్కియాలజికల్ సైట్ ఉంది, అక్కడికి వెళ్ళొచ్చు. ఇలా చాలా సైట్ సీయింగ్ లొకేషన్స్ ఉన్నాయన్నమాట. సో స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ ట్రిప్ వీడియో. eternity later. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది సాలాపురియా సత్వ గ్రూప్ వాళ్ళది. ఇలాంటి బిల్డింగ్స్ మనకు బెంగళూరులో ఆల్మోస్ట్ ప్రతి మెయిన్ ఏరియాలో ఉంటాయి. ఈ కంపెనీని వాళ్ళు బెంగళూరులో 1993లో స్టార్ట్ చేశారు. ఎన్నో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, ఐటీ టెక్ పార్క్స్ ఇలా బిల్డ్ చేసి ఈరోజు రెనోడ్ కంపెనీస్లో ఒకటిగా పేరు తెచ్చుకున్నారు. సో లెఫ్ట్ సైడ్ బాటా షోరూమ్ కనిపిస్తుంది కదా, నేను 2016లో ఐ గెస్ ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు ఆ షోరూంలో అప్పుడు వరకు షూస్ లేవన్నమాట. అట్లనే డైరెక్ట్గా బెంగళూరు వచ్చాను, అక్కడ షోరూంలో షూస్ కొనుక్కున్నాను. సో దిస్ ఈజ్ ద గోపాలన్ సిగ్నేచర్ మాల్.
enough of talks, and that's it for today, guys. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ కంటెంట్ పరంగా మీకు ఈ వీడియోలో ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేయొచ్చు అని అనిపిస్తే లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్ డౌన్ బిలో. అలాగే మీరు వీకెండ్ వస్తే ఏ లొకేషన్కు ట్రావెల్ చేయాలనుకుంటున్నారో కూడా చెప్పండి. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.